గోదావరి జిల్లాల శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ గుండ శంకర్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కలమట రమణమూర్తి గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఓబులేష్ గారు, గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి జయంతి గారు, పైడి వేణుగోపాల్ గారు, పట్టణ అధ్యక్షుడు శ్రీ వెంకటేష్ గారు, పాండ్రంగి శంకర్ గారు, రమణ గారు, భారతి గారు, అంబటి లక్ష్మీరాజ్యం, ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వం అందరికీ, ప్రజలకి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా తరపున, ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బతికేది జయానాయుడు పొట్ట కొరంచే అని చెప్పి మనందరికి కూడా తెలుసు. ముందు పొట్ట నిండితే ఇంకొద్దిగా స్తోమత ఉంటే కొద్దిగా విలాసాలకు పోతారు, ఇంకొద్దిగా స్తోమత ఉంటే ఇంకొద్దిగా పెద్ద స్థాయికి వెళ్తారు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైనది పొట్ట నిండడానికి భోజనం. అంటే ఈ భోజనం ఎంత ముఖ్యమైనటువంటి విషయమో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో ఇప్పుడు జరిగిన విషయం కాదు. స్వాతంత్రంలో డొక్కా సీతమ్మ గారు, ఈరోజు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, సెంట్రలైజ్ కిచెన్లు వచ్చాయి, ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, వంట చేసేటువంటి మనుషులు ఉన్నారు. ఆ రోజు ఎవరు లేనటువంటి సమయంలో డొక్కా సీతమ్మ గారు గోదావరి నది దాటి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కడుపు నింపి ఈ రోజు అన్నదానంలో వీర మహిళగా మిగిలినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. కాలక్రమేణా 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి, దేశం నుంచి చాలా మంది ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతికి వస్తున్నారు. వారికి భోజనం అందించాలి, భోజన సదుపాయం కల్పించాలని ఎన్టీ రామారావు గారు 1983లోనే
అన్నదాన ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తిరుపతిలో వచ్చిన ప్రతి భక్తుడికి 3 పూటలు అన్నం పెట్టి చరిత్ర సృష్టించారు. ఒక మనిషికి సంకల్పం ఉండాలి, డబ్బు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. సంకల్పం ఎప్పుడైనా ఒక మనిషికి ఉంటే ఆ సంకల్ప బలంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల ముందు తిరుపతిలో అన్నదాన ట్రస్ట్ పెట్టి భోజనం ఎప్పుడైతే పెట్టారో చాలా మంది దాతలు ఇచ్చారు, చాలా మంది విరాళాలు ఇచ్చారు. ఈ రోజు ఆ ట్రస్ట్ కి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అది బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వస్తున్నటువంటి వడ్డీతోనే రోజుకి 1000 మందికి భోజనం పెడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది పేదవాళ్ళు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా కనీసం 3 పూటలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఏదో కొంతమందికే మనం భోజనం పెట్టడం కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆకలితో అల్లాడుతున్నారో, ఎవరైతే కష్టపడినటువంటి కార్మికుడు భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ 3 పూటల భోజనం పెట్టాలని మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించింది. ప్రారంభించడమే కాదు, ఏదో అన్నా క్యాంటీన్ పెట్టాం, అన్నదానం చేస్తున్నాం, ఏదో ఆషామాషిగా చేయడం కాదు, బ్రహ్మాండమైనటువంటి భవనాలు కట్టాం. ఎక్కడ కూడా ఎటువంటి నాణ్యతకి రాజీ పడకుండా నాణ్యమైనటువంటి భోజనం పరిశుభ్రం కలిగినటువంటి ప్రదేశంలో అన్నా క్యాంటీన్లు పెట్టి ఆ రోజు 15 రూపాయలకే 3 పూటలు భోజనం పెట్టిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు గౌరవం దక్కింది. దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయింది. ఒక రాక్షసుడు, నరరూప రాక్షసుడు, ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇటువంటి పథకాలను కూడా రద్దు చేశాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు దండం పెడతాము, ఇది మంచి పథకం, పేదలకి అవసరమైనటువంటి పథకం, ప్రభుత్వం నుంచి ఒక పైసా పెట్టొద్దు, నువ్వు ఇది కంటిన్యూ చేయి, దాతలు వస్తారు భోజనం పెడతారని నెత్తి నోరు కొట్టుకున్నాం. ఇక్కడికి వచ్చి ధర్నాలు చేశాం, ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాలు పోలేదు. కనీసం ప్రభుత్వం పెట్టడం కాదు, ఈ మాట చెప్తున్నాను, చాలా దుర్మార్గుడు ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లు మూసేస్తే కొంతమంది శంకర్ లాంటోలో, నేను పాతపట్నం, ఈ రాష్ట్రంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత డబ్బులు పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామంటే పోలీసులకు పంపించి అన్నా క్యాంటీన్లన్నీ ధ్వంసం చేసి నేను వేసిన షెడ్లు రాత్రికి రాత్రి ఎత్తుకెళ్ళిపోయి అన్నా క్యాంటీన్ అనే పేరు ఈ రాష్ట్రంలో విడపడకుండా చేయాలని, కనపడకుండా చేయాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ పార్టీ. మొదట 5 సంతకాలు పెట్టాం. 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఒకటి. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు, మేమందరం 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం, ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ అన్నా క్యాంటీన్ లో ఉన్నటువంటి తృప్తి ఏ కార్యక్రమంలో కూడా మాకు రాలేదు తెలియజేస్తున్నాం. ఈ భవనాలన్నీ సెక్రటేరియట్లకు ఇచ్చారు, చిన్నాభిన్నం చేశారు, కొన్ని దగ్గరలో అయితే అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. అయినా సరే ఒకేసారి అన్ని చెయ్యలేమని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఎన్టీ రామారావు గారు స్వస్థలం గుడివాడలో నిన్న మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు 99
అన్నా క్యాంటీన్ ని ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళంలో 2 ప్రారంభిస్తున్నాం. రేపు సెప్టెంబర్ నెలాఖరికి ఇంకొక 103 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. అంటే మొదటి విడతలో 203 అన్నా క్యాంటీన్లు పెడతాం. రేపు భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో ప్రతి మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. తర్వాత దాని ముందుకి ప్రతి మండలంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే రాష్ట్ర ప్రజలకి ఎవరైతే ఈ దేశంలో రాష్ట్రంలో ఆర్థికంగా బలపడ్డారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతున్నాను, మీరందరూ ఈ కార్యక్రమానికి దానం చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఎంత తృప్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి భోజనం పెడతాం. 3 పూటల భోజనం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో 15 రూపాయలు మనకి ఎవరైతే భోజనం తింటారో వాళ్ళు కడతారు. అంటే ప్రతిరోజు ఒక మనిషి మీద 75 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 75 రూపాయలు ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలి, దాతలైనా ఖర్చు పెట్టాలి. ఈ 2 కలిసి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్తాం. నాకు చాలా తృప్తి. ఈరోజు హరే రామ హరే కృష్ణ వాళ్ళు సెంట్రలైజ్డ్ కిచెన్స్ పెట్టి చాలా సోఫిస్టికేటెడ్ గా, చాలా హైజెనిక్ గా బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు. ఆ కిచెన్ ఏర్పాటులో కూడా పూర్తిగా నా భాగస్వామ్యం ఉంది. నా దగ్గరికి వస్తే సింగుపురం దగ్గర బ్రహ్మాండమైనటువంటి స్థలం ఆ రోజు కలెక్టర్ చెప్పి ఇప్పించాం. కట్టడానికి డబ్బులు లేకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి అరబిందో కంపెనీ చెప్పి అది కన్స్ట్రక్షన్ చేశాం. ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి కిచెన్ కూడా సెంట్రలైజ్డ్ తయారైంది. వేడి వేడి భోజనం సకాలంలో పెట్టడానికి అవకాశం దొరికిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్క పౌరుడు సమాజంలో ఎంతో కొంత ధనవంతుడు మీకు సాయమైనటువంటి డబ్బు ఈ ట్రస్ట్కి ఇవ్వండి. దీని ద్వారా 10 మందికి భోజనాలు పెట్టడానికి సహకరించండి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కమిషనర్ గారికి అభినందిస్తున్నాను. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మనందరం అభినందించాలి. ఒక సామాన్యమైన వ్యక్తి ఆ రోజు రాజకీయాల్లో ఒక సర్పంచ్గా ఉన్నాడు. ఆ రోజు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి శ్రీకాకుళంలో అన్నా క్యాంటీన్ పెట్టే స్వామిత నీకుందా, పెట్టగలవా, పెడితే నడిపించగలవంటే నా మాటకు గౌరవించి అన్నా క్యాంటీన్ పెట్టాడు. పెట్టి ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకు ఒక్క రోజు కూడా ఆపకుండా అన్నా క్యాంటీన్ నడిపినటువంటి వ్యక్తి మన శంకర్ గారు. ఆయన యొక్క దాతృత్వానికి మనందరం కూడా అభినందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వరకు నువ్వు అన్నా క్యాంటీన్ డబ్బులు ఖర్చు పెట్టావు, ఇక నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది ఇంకొక కార్యక్రమానికి, సమాజానికి పనిపించే ఇంకొక కార్యక్రమానికి సహకారం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి 3 పూటలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులో పెడతాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, పాత బస్ స్టాండ్ లో ఒకటి ఉంది, 7 రోడ్ జంక్షన్ లో ఒకటి ఉంది, ఇంకొకటి డే అండ్ నైట్ జంక్షన్ లో మన కాంప్లెక్స్ దగ్గర పెడితే బాగుంటుందన్నారు. నేను మనిషి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా అది కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ ఓబిలేష్ గారికి అభినందిస్తూ అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. చాలా మంది రేపటి నుంచే దాతలు వారికి తోచిన విధంగా ఈ అన్నదాన ట్రస్ట్ కి సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం.